హాయ్ అండి. ఈరోజు ఆలు ఫ్రై చేసుకుందాం. ఎప్పుడు ఒకలాగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఈ ఆలుని అయితే ఇట్లా కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసిన 2 విజిల్ వచ్చిందంటే ఉడికింది. ఇట్లా ఈ పైన పొట్టు అయితే తీసుకుందాం. ఇప్పుడు అన్నీ అయితే ఇట్లా పైన పొట్టు అయితే తీసుకుందాము. నేనైతే 2 తీసుకున్నా ఈ బంగాళదుంప. ఈ రెండిటికి ఏమేమి ఎంత సరిపోద్ది అన్నది మీకు చూపిస్తా. మీరు కూడా చేసుకోవచ్చు, బ్యాచిలర్ పిల్లలు చేసుకోవచ్చు, రూములు ఉన్న పిల్లలు చేసుకోవచ్చు, ఈజీగా కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు చేసుకోవచ్చు. ఇవి మీడియం సైజు అయితే 2 బంగాళదుంప తీసుకున్నా. వీటికి ఎప్పుడు ఏమేమి వేయాలన్నది చూపించుకుంటానైతే ఈ ఆలు ఫ్రై చేస్తా. ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా అప్పటిదప్పుడు. ఇవైతే ఇట్లా పొట్టు తీసుకున్నా. పొట్టు తీసుకొని ఇప్పుడు ఇందులో కావాల్సినవి ఒక 3 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, చిన్నది ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర కాడలు, ఇవి కొన్ని ధనియాలు, జీలకర్ర, పచ్చిదే జీలకర్ర, ధనియాలు పచ్చియే, తాలింపు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, నూనె. ఈ నూనె అయితే సరిపోద్ది 2 బంగాళదుంపలకు. ఇప్పుడు ఇంకా ఇందులో ఏమేమి వేయాలి అన్నది చూపించుకుంటా ఈ ఆలు అయితే ఫ్రై చేస్తా. ఫస్ట్ అయితే ఈ ధనియాలు, జీలకర్ర ఈ రోట్లో వేసుకొని దంచుకోవాలి. అల్లం ముక్క కొంచెం అయితే ఈ ఫస్ట్ దంచుకుందాము. మరీ మెత్తగా అవసరం లేదు. ఈ ధనియాలు ఇట్లా తగినాక ఒక 4 ఎల్లిపాయలు అయితే ఇందులో వేసుకొని, చిన్న ఉల్లిగడ్డ ఇందులో వేసుకొని, ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఇవి కొంచెము దంచుకోవాలి. ఇవి ఇట్లా దంచుకున్నాక ఈ కొత్తిమీర కాడలు కూడా ఇందులో వేసుకొని దంచుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. ఈ కారము ఇట్లా దంచుకుంటే సరిపోద్ది. ఈ పచ్చిమిర్చి మసాలా కారము ఇట్లా దంచుకొని ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇట్లా దంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇది వేడైనాక సరిపోద్ది. 2 బంగాళదుంపలకైతే నేను ఈ చిన్న కప్పు తీసుకున్నా నూనె అయితే. ఇప్పుడు ఈ తాలింపు దినుసు అయితే ఇందులో వేసుకుందాము. తాలింపు కొంచెం వేగంగానే ఈ మనం దంచుకున్న ఈ మసాలా కారం వేసుకోవాలి ఇందులో. కారం వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. ఇది నూనెలో మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్గా స్మెల్ అయితే బాగుంటుంది. ఇది కొద్దిసేపు అయితే మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. వేసుకొని కలుపుకొని ఇప్పుడు సరిపోను ఉప్పు వేసుకుందాము. ఈ స్పూన్తో ఒక స్పూన్ అయితే సరిపోద్ది ఉప్పు. టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు అవసరం ఉంటే, ఎందుకంటే ఎక్కువ పట్టది ఫ్రై కూరల్లా. పులుసు కూరల్లాగా ఈ ఫ్రై కూరల్లో ఈ ఉప్పు ఎక్కువ పట్టదు. ఈ కారం అంతా మంచిగా ఇట్లా ఉడికినాక ఈ బంగాళదుంప ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలు అయితే పెద్ద పెద్దగానే ఉన్నాయి, ఎందుకంటే మనం కలుపుకుంటే కొంచెం ఉడికిన ముక్కలు కాబట్టి ఖచ్చితంగా కొంచెం చిన్నగా అయిపోతాయి. ఎందుకంటే ఈ సైడ్లు ఊడిపోతాయి ఇట్లా కలుపుకుంటే. ఇట్లా ఈ మూతులు ఇట్లా ఏంటంటే ఇట్లా ఎక్కువ ఉంటాయి కదా, ఈ మూతులు అయితే ఊడిపోతాయి. ఇదైతే కలుపుకోవాలి కొద్దిసేపు.
పచ్చిమిర్చి ఒక 3 వేసిన కదా, 1 స్పూను కారం వేసుకోవాలి. ఎందుకంటే తీయగా ఉంటుంది. సరిపోని ఉప్పు కారం ఉన్నప్పుడే ఈ ఆలు ఫ్రై మంచి టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ అయితే వేసిన. మీరు చేసుకుంటే చెప్తాను చూడండి. మీరు ఎందుకంటే ఈ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది ఎట్లా చేసుకోవాలన్నది. ఇదంతా కూడా కొద్దిసేపు అయితే కలుపుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇట్లనైతే మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇది ఎందుకంటే కలుపుకోవాలి మధ్యలో ఒక 2 సార్లనైతే. ఎందుకంటే అడుగు అంటుకుంటుంది కదా, ఇట్లా గిన్నెకు ఇట్లా అంటుకోకుండా చూడాలి. ఇక్కడ చూసిరు కదా, ఇది ఈ గిన్నెకైతే అంటుకోకుండా చూడాలి. అందుకే ఇట్లయితే కలుపుకోవాలి. ఇంకా కొద్దిసేపు అయితే ఈ ఆలు ఫ్రై చేయడం అయిపోయినట్టు. ఎందుకంటే ఇది పచ్చికారం కాబట్టి కొద్దిసేపు అయితే మంచిగా ఫ్రై కావాలి. ఈ ముక్కలకైతే పట్టాలి ఈ కారం, ఈ మసాలాలు అన్నీ కూడా. కొంచెం మనం పోసుకున్న నూనె పైకి వచ్చేదాకా ఫ్రై అయితే సరిపోద్ది అంతే. ఇట్లా ఇదిగో మనము పోసుకున్న నూనె ఇట్లా సైడ్లకు అంతా ఇట్లా పైకి తేలిందంటే ఈ ఆలు ఫ్రై అయితే చేయడం అయిపోయినట్టే. చూసారు కదా, ఇట్లనైతే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీకైనా, పూరికైనా, రైస్కైనా, దేనికైనా తినచ్చు ఇష్టంగా. ఇది సాంబారు చేసుకుంటే సాంబార్తో తినడం, అంచుకైనా ఇట్లా తినచ్చు. ఎందుకంటే రసం చేసుకున్న ఇట్లాంటిది అయితే మంచిగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం అయితే వేసుకొని తింటే. చూసారు కదా, ఎప్పుడు ఒకలా కాకుండా ఇట్లా కూడా చేసుకొని చూడండి. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇట్లా ఫ్రై చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, కొంచెమే ఇంత వేసుకుంటే సరిపోద్ది అంతే. మనం తినే అంత అన్నానికైనా, తినే అంత చపాతీకైనా, దేనికైనా సరిపోద్ది. చూసారు కదా. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, తొందరగా లైక్ చేసి ఇది ఎట్లా చేసుకోవాలి ఆలు ఫ్రై అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. చూస్తే నేను ఏమేమి వేసి చేసినా, ఎట్లా చేసినా, ఎప్పుడేమి వేసి చేసినా అన్నదైతే చూసి మీరు కూడా చేసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఇంకా వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు, మరి చేసుకోండి. తినాలనిపిస్తే చూస్తేనైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎందుకంటే ఇంత మంచిగా ఉంది కదా, మంచితో పాటు కమ్మగా కూడా ఉంటుంది. ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. నేను అన్ననని కాదు కదా, మీరు చేసుకుంటే మీకు తెలుస్తుంది. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజైతే ఈ వంట మీరు కూడా చేసుకోండి తొందరగా. బెల్ అయితే నొక్కండి. బెల్ నొక్కి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైనా చేసుకోండి. ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేస్తా. అయిపోయింది చేయడం అయితే. చూసారు కదా, పెద్ద పెద్ద ముక్కలు ఉండే కదా, కలుపుకున్నామంటే మనం చిన్న చిన్న ముక్కలు అవుతాయి. ఎందుకంటే ఇది ఉడికిన బంగాళదుంప కాబట్టి మనం కలుపుకుంటే ఇదంతా సమానం ఉండదు కదా. పీసు ఇట్లా మనం కట్ చేసుకున్నప్పుడు రౌండ్గానే అయితే ఉండదు. మనం ఇట్లా కలుపుకునే వరకు రౌండ్గా అయింది. ఈ మూలలంతా కూడా ఊడిపోద్ది. అందుకే నేను అన్న పెద్ద ముక్కలు ఉన్నాయని డౌట్ పడవలసిన అవసరం లేదు. కలుపుకుంటే ఈ మూలలన్నీ ఊడిపోయి ఇక రౌండ్గా అవుతుంది ఇట్లా. మరి ఉంటానండి, తొందరగానైతే చేసుకోండి. బాయ్. మళ్ళీ వంటతో కలుద్దామండి. వేసినాక కొత్తిమీర వేయకుంటే ఏం బాగుంటుంది. కొత్తిమీర వేయడం అయితే మర్చిపోయినా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఎందుకంటే మీతో మాట్లాడుకుంటా మర్చిపోయినా, మీకు చెప్పుకుంటా ఈ కొత్తిమీర వేయడం అయితే మర్చిపోయినా. అన్నీ వేసినా కానీ కొత్తిమీర వేసుకోకుంటేనైతే కూర టేస్ట్గా ఉండదు ఏదైనా. ఇది కూడా కొద్దిసేపు అయితే ఫ్రై కానిద్దాం అంతే. ఎందుకంటే మర్చిపోయినా. కొత్తిమీర వేసినాక కూడా కొద్దిసేపు అయితే ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఇట్లా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఉంటానండి మరి.